హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ లెక్చర్లో మనం ఆఫ్టర్ 20 ఇయర్స్ అనే ఈ షార్ట్ స్టోరీ చూద్దామండి. సో లాస్ట్ టైం ద థీఫ్ స్టోరీ చూసామండి. సో ఈ వీడియోలో మనం ఆఫ్టర్ 20 ఇయర్స్ అనే ఈ షార్ట్ స్టోరీ చూద్దాం. సో తర్వాత మనకు బెట్ అండ్ ఇంజన్ ట్రబుల్ 4 ఉంటాయండి షార్ట్ స్టోరీ మొత్తం. సో తర్వాత మనం వేరే సెగ్మెంట్కి వెళ్ళిపోవచ్చు. రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ అనేది ఓ హెన్రీ ద్వారా రాయడం జరిగింది. అసలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ చూద్దామండి. అబౌట్ ది ఆథర్, అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ షార్ట్ స్టోరీ అండ్ సమ్మరీ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాం. రైట్, సో అబౌట్ ది ఆథర్ చూద్దాం. విలియం సిడ్నీ పోర్టర్. ఈయన లైఫ్ పీరియడ్ వచ్చేసి 1862 to 1910. రైట్, సో సెప్టెంబర్ 11 అండ్ జూన్ 5 అనేది బర్త్ అండ్ డెత్ డేట్స్ చూసుకోండి. సో విలియం సిడ్నీ పోర్టర్ అనే అతని యొక్క లైఫ్ పీరియడ్ 1862 to 1910. బెటర్ నోన్ బై హిస్ పెన్ నేమ్ ఓ హెన్రీ అనేది పెన్ నేమ్ యాక్చువల్లీ, బట్ అతను ఫేమస్ ఫర్ పెన్ నేమ్తోనే ఫేమస్ అయ్యారు. యాక్చువల్ పేరు కంటే బట్ యాక్చువల్ పేరు కూడా చూసుకోవాలి. విలియం సిడ్నీ పోర్టర్ వాజ్ అన్ అమెరికన్ రైటర్ నోన్ ఫర్ ప్రైమర్లీ ఫర్ హిస్ షార్ట్ స్టోరీస్. రైట్, సో అతను షార్ట్ స్టోరీ కోసం ఎక్కువ నోన్ ఫర్ హిస్ అంటే ఎక్కువ ఫేమస్ అనేది షార్ట్ స్టోరీకి ఎక్కువ ఫేమస్ అన్నమాట ఇతను. అతని హీస్ వర్క్స్ ఇంక్లూడ్, ఇవన్నీ కూడా అతని వర్క్స్ అండి, ఫేమస్ వర్క్స్ అండి. గిఫ్ట్ ఆఫ్ ద మాగి కావచ్చు, డూప్లిసిటీ ఆఫ్ హ్యాంగ్రేవ్స్, ఇవన్నీ కూడా ర్యాన్సమ్ ఆఫ్ రెడ్ చీఫ్, ఇవన్నీ కూడా అతని యొక్క ఫేమస్ రైటర్స్. చూసుకోవాలి, ఫేమస్ ఎక్కువ అడగకపోవచ్చు బట్ చూసుకోవాలి, ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. సో పోర్టర్ స్టోరీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ న్యాచురలిస్ట్ అబ్జర్వేషన్స్, విటీ నరేషన్ అండ్ సర్ప్రైజ్ ఎండింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ ఒక బిట్ వచ్చింది. సో హెన్రీ యొక్క రచనల్లో మనం ఎక్కువ ఏంటి చూస్తామని బిట్ ఇచ్చాడు. సో అందులో సర్ప్రైజ్ ఎండింగ్ కూడినటువంటిది ఓ హెన్రీ అని మనం లాస్ట్ బిట్ వచ్చింది. సో రాష్ట్రంలో ఐడియా ఉంటుంది. సో పోర్టర్ స్టోరీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ న్యాచురల్, అతని స్టోరీస్ ఎలా ఉంటాయంటే న్యాచురల్గా ఉంటాయంట, న్యాచురల్ అబ్జర్వేషన్స్తో కూడినటువంటి ఉంటాయి. విటీ నరేషన్ చాలా విటీ ఉంటుంది, చమత్కారవంతమైనది. అండ్ సర్ప్రైజ్ ఎండింగ్ చాలా సస్పెన్స్తో కూడినటువంటి ఎండింగ్, ఐరనిక్ ఎండింగ్ కూడా అనుకోవచ్చు. దీన్ని సర్ప్రైజ్తో ఎండ్ అవుతుంది. His stories expressed the effect of coincidence on character through humor, grim or ironic. So ironic ద్వారా, హ్యూమర్ ద్వారా అతని యొక్క కోఇన్సిడెన్స్ని అతని క్యారెక్టర్స్లో మనం చూడగలమండి. ఎక్కువ అతని స్టోరీస్లో ఏం చూడగలం, హ్యూమర్ని, ఐరానిక్గా చూడగలం. ఈ టూ ద 4 millions అండ్ ద ట్రిమ్ ల్యాంప్ అనే ఈ రెండు రచనలు మనం ఏం చేస్తామంటే న్యాచురల్ లైఫ్స్ ఆఫ్ న్యూయార్క్లో ఉండే న్యాచురల్ లైఫ్స్ని మనం అతను పోర్ట్రే చేయడం జరిగింది. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇదండి అబౌట్ ది ఆథర్ అండి. ఓ హెన్రీ గురించి ఇంతేగా చాలు, అంతకంటే డెప్త్ అవసరం లేదు. ఇప్పుడు అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ చూడాలి, శాస్త్ర యొక్క బ్యాక్గ్రౌండ్ లాంటి అబౌట్ ద స్టోరీ అని చూద్దాం. ఏమున్నాయంటే పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. థర్డ్ పర్సన్ ఓమ్నిసియన్ పాయింట్ ఆఫ్ వ్యూది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ ఓమ్నిసియన్ ఇయర్ 1906లో పబ్లిష్ అయింది. ఎక్కడి నుంచి అంటే ద 4 million అనే దాంట్లో సోర్స్ ద్వారా అందులో పబ్లిష్ అయింది ద 4 million. సో సెట్టింగ్ ఏంటంటే ఏ క్వైట్ స్ట్రీట్ అట్ న్యూయార్క్ 10 PM. సో రాత్రి 10 గంటలకు న్యూయార్క్లోని ఒక స్ట్రీట్, అది కూడా డార్క్ అండ్ క్వైట్ సెట్టింగ్ తెలుసు కదా, ప్లేస్, టైం, ఎక్కడ జరిగింది ఈ కథ అనేది. రైట్, థీమ్స్ అనేది కూడా అంటే ఫ్రెండ్షిప్ వర్సెస్ డ్యూటీ. సో ఫ్రెండ్షిప్కి డ్యూటీకి మధ్య జరిగే ఒక థీమ్ కూడా మనకు అనుకోవచ్చు, ఇంపార్టెంట్ థీమ్. తర్వాత లాయల్టీ అండ్ ఆరోగెన్స్, ట్రస్ట్ అని అది కూడా తిరుగుతుంది. ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ డైవర్జింగ్ పాత్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్ అండి. ప్యాసేజ్ ఆఫ్ టైమ్, ఇందులో టైం మనకు టైటిల్లోనే ఉంది, ఆఫ్టర్ 20 years అంటే ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అని గుర్తుపెట్టుకోవాలి. టోన్ ఏంటంటే సస్పెన్షియల్గా ఉండే టోన్ ఉంటుంది. అబ్జర్వెంట్, ఐరానిక్, ట్రాజిక్ ఫ్లో, తర్వాత విటీ అకేషనల్ మెమరీస్తో కూడినటువంటి టోన్స్ ఉంటాయి. ఈ థీమ్ అనేది మనకు ఇచ్చిన ఆప్షన్ని బట్టి, క్వశ్చన్లో ఏ ఆప్షన్ అయితే ఇచ్చారో, ఏ ఆప్షన్ అయితే ఇవ్వలేదో, ఏ క్వశ్చన్ అయితే అడిగారో అంటే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసేలా ఉంటుంది అనమాట. థీమ్స్ అండ్ టోన్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెట్టింగ్, థీమ్, టోన్ ఇవి దీని మీద బిట్టు రావచ్చు. రైట్, నెక్స్ట్ సమ్మరీ చూద్దాం. ఇంకా బ్రీఫ్ సమ్మరీ. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసి అన్ఇంపార్టెంట్ వదిలేసి ఇంపార్టెంట్ మాత్రం అన్ని గ్యాదర్ చేసి ఒక నోట్స్లో క్రియేట్ చేశాను. సో చాలా జాగ్రత్త వినండి. సో ఈ సమ్మరీ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ కానుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయగలరు, లేదా జస్ట్ వింటూ కూడా మీరు మీ పని చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఆన్ ద బీట్ at 10 o'clock at one night in న్యూయార్క్ సిటీ. సో న్యూయార్క్ సిటీలో రాత్రి 10 గంటలప్పుడు ఒక క్వైట్ డార్క్ క్వైట్గా ఉండే ఒక స్ట్రీట్లో పోలీస్ ఆఫీసర్ రౌండ్ చేస్తుంటాడు. యాజ్ పర్ ఇస్ డ్యూటీలో భాగంగా అతను 10 o'clockకి డ్యూటీ చేస్తుంటాడు అక్కడ. హీ నోటీసెస్ ఎ మ్యాన్, ఒక మనిషిని అతను చూస్తాడు, ఇంకో క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ ఒక క్యారెక్టర్, మరి హీ నోటీసెస్ అనదర్ మ్యాన్, ఇంకొక మ్యాన్ చూస్తాడు. హూమ్ వి లేటర్ ఫైండ్ అవుట్ నేమ్ సిల్కీ బాబ్. ఆ మనిషి ఎవరైతే అన్నారో అతని పేరు సిల్కీ బాబ్ అండి. ఆ క్యారెక్టర్ పేరు ఏంటి? సిల్కీ బాబ్. హీఈస్ అ ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. సో అతనే యాక్చువల్ ప్రొటాగనిస్ట్ ఇది అనుకోవచ్చు, మెయిన్ క్యారెక్టర్ సిల్కీ బాబ్. సో అతను చూస్తాడు, ఎవరు? పోలీస్ ఆఫీసర్ చూస్తాడు దూరం నుంచి. అంతే మన స్టోరీలో భాగంగా లేటర్ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అతను ఒక క్యారెక్టర్, ఒక మ్యాన్, ఏ అన్నోన్ మ్యాన్ అనుకోవచ్చు. స్టాండింగ్ ఇన్ డార్క్ డోర్వే. సో డార్క్ రూమ్ డోర్వే దగ్గర, ఒక షాప్ దగ్గర, అతను హార్డ్వేర్ షాప్ దగ్గర నిలబడి ఉంటాడన్నమాట. అక్కడ 10 o'clockకి ఒక మనిషి వెయిట్ చేస్తుంటాడు అక్కడ.
పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తుంటాడు అదే టైంలో. ద పోలీస్ ఆఫీసర్ అప్రోచెస్ హిమ్. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడో అతన్ని అప్రోచ్ అవుతాడు, మీట్ అవుతాడు, దగ్గరికి వెళ్తాడు. అండ్ ద వెయిటింగ్ మ్యాన్, ఎవరు వెయిటింగ్ మ్యాన్ ఇక్కడ? సిల్కీ బాబ్ లేదా అన్నోన్ పర్సన్ ప్రస్తుతానికి, రైట్? సిల్కీ బాబ్ అనే అతను వెయిటింగ్ మ్యాన్ అక్కడ వెయిట్ చేస్తుంటాడు. అండ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ జిమ్మీ వెల్స్. ఏం చెప్తాడు అతను? సో నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అండి, అతని పేరే జిమ్మీ వెల్స్, ఫ్రెండ్ పేరు జిమ్మీ వెల్స్ అంట. ఇక్కడ ఉన్న మనిషి పేరు సిల్కీ బాబ్. ఈ సిల్కీ బాబ్, జిమ్మీ వెల్స్ ఈ రెండే మెయిన్ క్యారెక్టర్స్ అండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదో మన జిమ్ వెల్సే, తర్వాత మనకు స్టోరీలో బాగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోవచ్చు. సిల్కీ బాబ్ అనే ఒక అన్నోన్ పర్సన్ వెయిట్ చేస్తున్నట్టు 10 o'clockకి డార్క్ డోర్వే దగ్గర. ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఆ బాబ్, సిల్కీ బాబ్ లేదా అన్నోన్ పర్సన్ ఏం చేస్తా అంటే, నేను నా ఫ్రెండ్కి వెయిట్ చేస్తున్నాను అండి, నా ఫ్రెండ్ పేరు జిమ్మీ వెల్స్. 20 years ago, the two men had agreed to meet on this date at a restaurant named Big Joe Brady Restaurant, right there where Bob is waiting. ఇక్కడైతే ఇప్పుడు బాబ్ వెయిట్ చేస్తున్నాడో, వెయిటింగ్ మ్యాన్ అతను అంటాడనమాట, నేను నా ఫ్రెండ్ 20 ఏళ్ల క్రితం ఒక అగ్రిమెంట్ చేసుకున్నామండి. ఏమి అగ్రిమెంట్ అంటే, అది 20 ఏళ్ళ ముందు చేసిన అగ్రిమెంట్. మనం ఏం చేసుకున్నామంటే 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ వరకు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటాం, బట్ తర్వాత వచ్చి ఇదే ప్లేస్లో, ఎక్కడైతే విడిపోయామో అదే ప్లేస్లో కలుస్తామని చెప్పానమాట. సో ఒకరు అందులో జిమ్మీ వెల్స్ అనే ఒక ఫ్రెండ్ అదే న్యూయార్క్ సిటీలో ఉంటాడు. ఈ సిల్క్ బాబ్ అనే ఫ్రెండ్ అతను వెస్ట్ సైడ్ వెళ్ళి 20 ఏళ్ళ వరకు అక్కడే ఉంటారన్నమాట. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ యాజ్ పర్ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం, వాళ్ళ ఒప్పందం ప్రకారం మళ్ళీ అదే ప్లేస్కి, అదే రెస్టారెంట్, ఒక రెస్టారెంట్లో విడిపోయి ఉంటారు, ఆ ఒప్పందం జరిగింటుంది. అదే రెస్టారెంట్కి వచ్చి, ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి బిగ్ జో బ్రాడీ రెస్టారెంట్. ఓకే, అక్కడే ఈ బాబ్ వచ్చి వెయిట్ చేస్తున్నట్టే. 20 years అయిపోయింది. ఇప్పుడు 20 years ముందు ఒక ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడే కలవాలని. 20 years అయిపోయింది. ఇప్పుడు బాబ్ వచ్చి ఫస్ట్ నిలబడినాడు అండ్ వెయిట్ చేస్తున్నాడు. అతని ఫ్రెండ్ జిమ్మీ వెల్స్ వస్తాడని వెయిట్ చేస్తున్నాడు. రైట్, ఇవి రెండు ఫ్రెండ్స్, జిమ్మీ వెల్స్ అండ్ సిల్క్ బాబ్. రైట్, అర్థమైంది స్టోరీ ఇంతవరకు? ఫస్ట్ పేరు క్లియర్ కదా? రైట్, ఇదంతా స్టోరీ మన పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాను అనమాట, సిల్కీ బాబ్ అనే అతను. రైట్, Bob explains that he and Jimmy Wells grew up together like brothers in the city, and that Jimmy was one of the most loyal, solid friends you could wish for. సో ఏమంటారంటే, బాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తా అంటే, జిమ్మీ వెల్స్ అని నేను చాలా చిన్నప్పుడు బ్రదర్స్లా, తమ్ముళ్ళ, ఒక అన్నదమ్ముల్లాగా మనం కలిసిమెలిసి ఉన్నామండి, ఇక్కడ కలిసి పెరిగాం, ఆడుకున్నాం, అన్నీ చేసుకున్నాం. రైట్, అండ్ జిమ్మీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, చాలా లాయల్ ఫ్రెండ్ అంటే గుర్తుపెట్టుకోవాలి. అతని క్యారెక్టర్ ఏంటి అని బిట్ రావచ్చు. జిమ్మీస్ క్యారెక్టర్ ఏంటంటే లాయల్ అంట. రైట్, నా నమ్మకస్తుడు, ట్రస్ట్ అండ్ సాలిడ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, మంచి సాలిడ్ ఫ్రెండ్ అనమాట అతను అంటాడు. హీ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్, ఇంకా ఏం చెప్తా అంటే అతడు, ఈ సిల్కీ బాబు అతను వెయిట్ చేస్తున్న అతను ఏం చెప్తా అంటే, దట్ హీ వెంట్ అవుట్ టు వెస్ట్ అండ్ మేడ్ ఎ బిగ్ సక్సెస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అదేమంటే, నేను వెస్ట్ సైడ్ వెళ్ళాను, ఇందాక చెప్పినట్టు. అతను, నా ఫ్రెండ్ జిమ్మీ వెల్స్ ఇక్కడే ఉన్నాడు న్యూయార్క్లో, నేను మాత్రం వెస్ట్ సైడ్ వెళ్ళి చాలా సక్సెస్ పొందాను అని అంటారన్నమాట. ఇన్ ద కోర్స్ ఆఫ్ ద కన్వర్జేషన్, బాబ్ లైట్స్ ఎ సిగర్ అండ్ హిస్ ఫేస్ ఈజ్ విజిబుల్. అంతవరకు కొంచెం డార్క్గా ఉంటుంది కదా. ఈ మాట్లాడితే కాన్వర్జేషన్లో బాబ్ చేస్తా అంటే సిగరెట్ని వెలిగిస్తాను అనమాట. సిగరెట్ని వెలిగించినప్పుడు అండ్ హిస్ ఫేస్ విజిబుల్, అప్పుడు తన ఫేస్ అనేది మాకు కొంచెం క్లారిటీ కనపడుతుంది అనమాట. రైట్, సిగరెట్ వెలిగించినప్పుడు లైటింగ్ ద్వారా తన ఫేస్ కనపడుతుంది. ఎవరి ఫేస్ ఏదైతే వెయిట్ చేస్తున్నాడో బాబ్, సిల్కీ బాబు అనే అతని ఫేస్ కనపడుతుంది. ఎవరికి? పోలీస్ ఆఫీసర్కి ఎంత చెప్తున్నాడు బాబు అనమాట, ఇద్దరం ఫ్రెండ్స్ అండి, 20 ఏళ్ళ ముందు ఒక ఒప్పందం చేసుకున్నామండి, 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చానండి, వెయిట్ చేస్తున్నాను, అతను వస్తే కలవాలి, అతను చాలా మంచి ఫ్రెండ్, ఇవంతా పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. రైట్, ఇక్కడ డిస్క్రిప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరి డిస్క్రిప్షన్ అంటే, సిగరెట్ వెలిగిన తర్వాత అతని డిస్క్రిప్షన్ ఏముండో ఇక్కడ నోట్ చేశాను చూడండి, చూసుకోండి మీరు. ద నరేటివ్ డిస్క్రైబ్స్ 38-year-old సిల్కీ బాబ్. అంటే విడిపోయినప్పుడు ఏజ్ ఎంత గుర్తుపెట్టుకో. అప్పుడు అతని 18 years బాయ్ అనమాట. 18 years బాయ్ విడిపోయినప్పుడు 20 years తర్వాత మళ్ళీ వచ్చాయి కాబట్టి 18 + 20 38 years అండి ఇప్పుడు సిల్కీ బాబ్కి. ఎలా ఉన్నాయి ఫిజికల్ ట్రేట్స్, ఎలా ఉన్నాయి ఫిజికల్ అపిరెన్స్ ఎలా ఉందంటే, ఆయన చూడండి, ఇన్ ఎ ఫ్లాష్ ఆఫ్ మ్యాచ్ లైట్, ఒక సిగరెట్ కాల్చడానికి ఒక మ్యాచ్ లైట్ పెట్టుకున్నాడు. అండ్ హ్యావింగ్ ఏ పేల్స్ స్క్వేర్ జార్డ్ ఫేస్, స్క్వేర్ ఫేస్ ఉంది, విత్ ద కీన్ ఐస్ అండ్ ఎ లిటిల్ వైట్ స్కార్ నియర్ ద రైట్ ఐబ్రో దగ్గర చిన్న స్కార్ పడింది అనమాట. రైట్, ఒక గాయమైనప్పుడు మన స్కార్ పడుతుంది కదా, గీత అంటాం, చిన్న గీత పడింది. హీ స్కార్ఫ్ పిన్ వాజ్ ఎ లార్జ్ డైమండ్ ఆర్డిలీ సెట్. అతనికి స్కార్ఫ్ అక్కడ డైమండ్ ఉన్నటువంటి ఉందన్నమాట స్కార్ఫ్. రైట్, అది ఆర్డ్లీ సెట్, సరిగ్గా సెట్ చేయకుండా ఎలా ఉందన్నమాట. ఇది అతని ఫిజికల్ డిస్క్రిప్షన్. ఎవరి డిస్క్రిప్షన్ అండి? ఎవరైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడో ఆ వెయిటింగ్ చేసే అతనిది. అండ్ అతని సిల్కీ బాబ్. రైట్, అతను దీన్ని బట్టి మనం ఏనుకోవచ్చంటే ఇతను ఒక దొంగగా మారని అనుకోవచ్చు అనమాట. సో సక్సెస్ పొందని చెప్తున్నాడు అతనికి అతనే, బట్ ఇతను దొంగ అని చెప్పొచ్చు. దేని ద్వారా చెప్పొచ్చు అంటే, ఈ స్క్వేర్ ఫేస్ ద్వారా, కీన్ ఐస్ ద్వారా. రైట్, అతని డైమండ్ స్కార్ఫ్ పెట్టుకున్నాడు, అవన్నీ బట్టి మనం దొంగ అని అనుకోవచ్చు. రైట్, ఆయన సక్సెస్ పొందని అనుకుంటాను, కానీ అతను దొంగగా
అని దీని యొక్క ఉద్దేశం. ఆఫ్టర్ లిటిల్ మోర్ కన్వర్జేషన్ ది ఆఫీసర్ విషెస్ బాబ్ వెల్ అండ్ లీవ్స్ హిమ్. సో ఇవన్నీ వినిన తర్వాత ఓకే రైట్ గుడ్ లక్ అని చెప్పి అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదండి, మన జిమ్మీ వెల్స్. సో అతనే యాక్చువల్ కలవడానికి వచ్చినాడు. ఆ జిమ్మీ వెల్స్ అతను ఆ ఫ్రెండ్. బట్ అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడని చూద్దాం ఇప్పుడు. ఇక చూడండి అతని ఫిలిగర్ డిస్క్రిప్షన్ ఎలా ఉన్నా చూడాలి. ఎవరి డిస్క్రిప్షన్ అండి? అతని డిస్క్రిప్షన్. ఎవరి డిస్క్రిప్షన్? ఇప్పుడు ఏదైతే పోలీస్ మ్యాన్ ఉన్నా అతని డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే 40 years ఓల్డ్ గాయ్. 40 years ఇప్పుడు ఉన్నాయి. విడిపోయే ముందు అతని ఏజ్ ఎంత? 20 years. ఇది గుర్తుపెట్టుకోవాలి. విడిపోయే ముందు 20 years ముందర సిల్కీ బాబు యొక్క ఏజ్ 18 years, ఇతని యొక్క జిమ్మీ వెల్స్ యొక్క ఏజ్ 20 years. ఇప్పుడు 20 years యాడ్ చేసుకుంటే అతని 38, ఇతని ఇయర్స్ 40 years అయింది. అండ్ స్టవర్స్ ఫ్రమ్ ఎ స్లైట్ స్వాగర్ అంటే చాలా స్ట్రిక్ట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న అతను. ఓకే, ఫ్రేమింగ్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ కాన్ఫిడెంట్ అండ్ కేపబుల్ పోలీస్ మ్యాన్గా మారాడు. కాన్ఫిడెంట్గా పోలీస్ మ్యాన్గా అతను డ్యూటీ చేస్తున్నాడు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ ఎవరు అతను అంటే పోలీస్ ఆఫీసర్ అతను ఎవరో కాదు, జిమ్మీ వెల్స్ ఇందాక చెప్పినట్టు. సో జిమ్మీ వెల్సే వచ్చాడు బాబుని. బట్ అతను చూసిన తర్వాత ఎందుకు అలా కలవాలి, నేనే జిమ్మీ వెల్స్ చెప్పొచ్చు కదా, కలవచ్చు కదా, నేనే నీ ఫ్రెండ్ అని. ఎందుకు కలవలేదంటే ఇప్పుడు మనకు ఆ సర్ప్రైజ్ అనేది ఎండింగ్లో తెలుస్తుంది ఎందుకు కలవలేదు అతను. అంతా చూసిన తర్వాత అంతకుముందనే డార్క్ రూమ్ ఉంది. ఓకే, అతని స్టోరీ విన్నాడు కదా, 20 ఏళ్ళ క్రితం మనం ఫ్రెండ్స్ అండి ఇలా విడిపోయామని అని చెప్పి అన్ని విన్నాడు కదా. అతని స్టోరీ జిమ్మీ వెల్స్ స్టోరీ కదా అంతా. అతను నేనే జిమ్మీ వెల్స్ చెప్పొచ్చు, బట్ నేను చెప్పలేదంటే ఇప్పుడు తెలుసు. చూడండి నెక్స్ట్ అదే సస్పెన్స్ అండి. అదే మనకు ఈ ఓఎన్రీ యొక్క రచనలో చాలా మంచి ఆయన సస్పెన్స్ బాగా బిల్డ్ చేస్తామన్నమాట సినిమాటిక్ వేలో. రైట్, ఆఫ్టర్ అరౌండ్ 20 minutes హ్యావ్ పాస్. ఒక 20 నిమిషాలు అర్ధ గంట వరకు అక్కడ నుంచి టైం అవుతుంది. ఆయన వెళ్ళిపోతాను, పోలీస్ ఆఫీసర్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాను, గుడ్ లక్ అని చెప్పి. ఇతను వెయిట్ చేస్తుంటాడు ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాడా అని, టైం చూస్తుంటా అనమాట. ఎ మ్యాన్ ఇన్ అండ్ ఓవర్ కోట్ వాక్స్ టువర్డ్స్ బాబ్ అండ్ ఆస్క్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ బాబ్. సో ఒక కోట్, ఫుల్ కోట్ వేసుకొని, మొత్తం ఓవర్ కోట్ అంటే ఫుల్ కోట్ కవర్ అవుతాడు అనమాట. ఇంకొక క్యారెక్టర్ అనమాట. ప్రస్తుతానికి 2 క్యారెక్టర్ చూసాం, సిల్కీ బాబ్ అండ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిమ్మీ వెల్స్. రైట్, ఇప్పుడు 3వ క్యారెక్టర్ వస్తారంటే ఇంకొక అన్నోన్ క్యారెక్టర్ అనమాట. ఓవర్ కోట్ వేసుకొని, ఒక కోట్లో ఓవర్ కోట్ అనేది బట్ ఒక లాంగ్ కోట్ అనమాట, మనిషి కనబడకుండా ఓన్లీ ఫేస్ కనబడుతుంది, అలాంటి కోట్ వేసుకొని టువర్డ్స్ బాబ్ దగ్గరకు వచ్చి ఆయన అడుగుతాడు, బాబా అని అడుగుతాడు. ఆస్క్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ ఎ బాబ్, నువ్వు బాబా అని అడుగుతాడు బాబ్. సో బాబ్ బికమ్స్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆస్క్ హిమ్ ఇఫ్ దిస్ మ్యాన్ ఈజ్ జిమ్మీ వెల్స్. బాబు ఎక్సైట్మెంట్ అయిపోతారు, హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నువ్వు జిమ్మీ వెల్స్ అంటారనమాట. సో ఇలా ఇద్దరు అనమాట ఒకరొకరు పరిచయం చేసుకుంటాడు. ద న్యూ మ్యాన్ అలౌస్ బాబ్ టు థింక్ హీ ఈజ్ జిమ్మీ వెల్స్. సో ద న్యూ మ్యాన్ అలౌస్ బాబ్, సో బాబ్ని ఛాన్స్ ఇస్తారనమాట థింక్ చేయడానికి జిమ్మీ వెల్సా కాదా అని. అండ్ సజెస్ట్ దట్ దే గో టు రెస్టారెంట్ టు క్యాచ్ అప్ సిన్స్ ద వన్ దట్ దే హ్యాడ్ అగ్రీ టు మీట్ అట్ హీస్ గాన్. సో ఎవరైతే ఎక్కడైతే వాళ్ళు కలిసిపోయారో విడిపోయారో లేదా ఎక్కడైతే కలవాలని వాళ్ళు అనుకున్నారు 20 ఏళ్ల క్రితం, అదే రెస్టారెంట్కి, ఏం రెస్టారెంట్ పేరు అది? జో బ్రాడీ రెస్టారెంట్, బిగ్ జో బ్రాడీ రెస్టారెంట్. అక్కడే వెళ్దాం పదండి. వాళ్ళ కన్వర్సేషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత. జిమ్మీ వెల్స్గా ఇందాక జిమ్మీ వెల్స్ వెళ్ళిపోయాడు, ఇతను ఎవరంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అది ఎవరని. ఇప్పుడు కొత్త వచ్చిన అతను ఎవరో తెలుస్తుంది. రైట్, సో పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ ఎగ్జామినేషన్లో అతను ఇచ్చే ఆప్షన్ బట్టి వేరే అన్ని క్వశ్చన్ ఒకేసారి రాస్తాం కాబట్టి అక్కడ గుర్తున్నాయి, చాలా కన్ఫ్యూజ్ గురి చేస్తాం కాబట్టి కోడింగ్ చెప్తాను ఇక్కడ. సో బాబ్ అనే దానికి సిల్కీ బాబ్ అని, బాబ్ మార్లీ అనే ఒక సినిమాలో విలన్ అండి. మనకు పైసా అవసరం అని బాలకృష్ణ మూవీ వాళ్ళది, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. బాబ్ మార్లీ అంటే విలన్, అది ఆ సినిమాలో విలన్ పేరు బాబ్ మార్లీ అని, చాలా బ్రూటల్ విలన్ ఉంటాడు. సో అందుకే ఆ పేరు గుర్తుపెట్టుకుని బాబ్ అంటేనే విలన్. ఇక్కడ విలన్ అంటే నథింగ్ బట్ ఈ ప్రొటాగనిస్ట్, బట్ ఇతను విలన్ అంటే దొంగగా మారిపోయిన ఫ్రెండ్ అనుకోవచ్చు. రైట్, ఇది కూడా మిగతా జిమ్మీ వెల్స్, ఇది కూడా దొంగ అంటే ఇంకోటి పోలీస్ కాబట్టి జిమ్మీ వెల్స్ పోలీస్ అనమాట తన ఫ్రెండ్. ఇలా గుర్తుపెట్టుకుని పేరు మర్చిపోవడానికి టెక్నిక్లా చెప్పాను. రైట్, లేదు గుర్తుంటుందంటే నో ప్రాబ్లం. రైట్, డ్యూరింగ్ ద వాకింగ్ వాళ్ళిద్దరు వాక్ చేస్తుంటారు, ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ తర్వాత కలిసారు, ఎలా ఉన్నారో వాళ్ళ ఓల్డ్ మెమరీస్ గుర్తుపెట్టుకుంటారు, ఎలా ఏం జరిగింది, వాళ్ళు ఎలా నువ్వు ఎట్లా సక్సెస్ అయినావా లేదా, ఇక్కడే ఉండి నీకేం జరిగిందని అతను అవుతాడు. వెస్ట్కి వెళ్ళావు, నీకు ఎలా జరిగిందని అతను ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటామాట. నాకు బాగానే సక్సెస్ వచ్చింది అతను చెప్తాడు. ఇతడు నాకు కూడా న్యూయార్క్లోనే ఉన్నాను, నాకు కూడా బాగానే ఉంది, నేను డిపార్ట్మెంట్ పనిచేస్తాను అంటే అంత అని అంటాను. ఇవల్ల వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ జరుగుతుంటుంది అనమాట. డ్యూరింగ్ ద వాక్ చేస్తూ మాడతారు. అండ్ ఆ రెస్టారెంట్ వెళ్దాం పదా అని ఆ రెస్టారెంట్ దగ్గర వెళ్తారనమాట. ఇక్కడైతే ఉందో అది, బట్ ఇప్పుడైతే లేదు, అది వెళ్ళిపోయింటుంది. ఇప్పుడు తీసేసింటారు ఆ హోటల్, ఇప్పుడు క్లోజ్ అయింటుంది అనమాట, టర్న్ డౌన్ అయిపోయింటుంది. బాబ్ టాక్స్ అబౌట్ ద ఆల్ హీ హ్యాస్ అచీవ్డ్ ఇన్ ద 20 years ఇస్ ద లాస్ట్ మైన్. ఇంకా బాబు అన్ని చెప్తాడు, సిల్కీ బాబు చెప్తాడు, ఇప్పుడు నేను ఇలా జరిగింది అలా జరిగింది, నేను అక్కడ వెళ్ళాను, సక్సెస్ అయ్యాను, అవన్నీ ఇలా చెప్తుంటాడు అనమాట. వెన్ దే పాస్ బై ఏ బ్రైటీ లైట్ డ్రగ్ స్టోర్, ఒక డ్రగ్ స్టోర్ దగ్గర మెడికల్ షాప్ లాంటిది అనుకోండి, బ్రైట్ బార్ లైట్, మంచి లైట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. లైట్, బాబ్ సడన్లీ లుక్స్ క్లోజ్లీ అట్ ద మ్యాన్ ఇన్ ద ఓవర్ కోట్. ఆ ఓవర్ కోట్ కోర్తో వేసుకుని ఎవరైతే వచ్చారో దానికి బాబ్ క్లోజ్గా చూస్తామన్నమాట. చూస్తే అండ్ రియలైజెస్ దట్ దిస్ ఈజంట్ జిమ్మీ వెల్స్ అట్ ఆల్. అసలు అది జిమ్మీ వెల్సే కాదనే విషయం అక్కడ తెలుస్తుంది ఎవరికి,
ఈ బాబ్ మార్లీ అనుకోవచ్చు. నేను గుర్తుపెట్టుకోవడానికి సిల్కీ బాబ్‌కి తెలుస్తుంది. అతను అసలు ఎక్కడ డార్క్‌లో చూసాడు ఫ్రెండ్ అనుకుంటే బాగుంది. బట్ ఇక్కడ లైట్ డ్రగ్ షో దగ్గర లైటింగ్ ఉంది. అక్కడ చూస్తే అతను అసలు ఫ్రెండే కాదు, ఇతను కాదు అనుకుంటామట. హైట్ కూడా చాలా పెరిగిపోయాడు. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. అసలు నువ్వు కాదని, నువ్వు జిమ్మీ వేల్స్ కాదంటాడు. అండ్ ఈ ఫర్దర్ సెస్ ఇంకా ఏం చెప్తా అంటే 20 ఇయర్స్ ఈజ్ అ లాంగ్ టైమ్ బట్ నాట్ లాంగ్ ఎనఫ్ టు చేంజ్ ఎ మ్యాన్స్ నోస్ ఫ్రమ్ ఎ రోమన్ టు పగ్. ఈ డైలాగ్ పెట్టుకోవాలి. 20 ఏళ్ళు చాలా వరకు మారిండొచ్చు. బట్ ఓ 20 ఏళ్ళు ఎంత 20 ఏళ్ళు ఎంత లాంగ్ గ్యాప్ వచ్చినప్పటికీ ఎవరి కూడా నోస్ ఫ్రమ్ ఏ రోమన్. రోమన్ అంటే షార్ప్‌గా రోమన్‌గా ఉన్న మూసుకుపోవడం అట్లా వెనక్కి వెళ్ళిపోవడం లాంటిది. పగ్ రైట్ మొత్తుకొని ఉండిపోవడం అనమాట రైట్. రోమన్ అంటే బాగా షార్ప్‌గా ఉండడం. ఇలా ఉంటే షార్ప్‌గా నోస్ మారిపోతుంది. నోస్ ద్వారా గుర్తుపట్టాలి. జస్ట్ ఈ కథలో ఒక భాగం అంతే. నోస్ అనే కాదు అన్ని మా 20 ఏళ్ళు పిల్లలు అప్పుడు 20 ఏళ్ళప్పుడు ఒక మంచి అడల్ట్స్. తర్వాత ఇప్పుడు 40 ఏళ్ళు అంటే యంగ్ మిడిల్ ఏజ్‌లో వచ్చేసారు కాబట్టి మారిండొచ్చు. బట్ ఇక్కడ స్టోరీలో భాగంగా ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. The man tells Bob that authorities in Chicago had started them that Bob might be in New York and that Bob is now under arrest. ఆ ఎవరైతే మ్యాన్ థర్డ్ ఓవర్ కోట్ వేసుకొస్తాడు కదా థర్డ్ క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏమంటా అంటే సో బాబ్ దట్ అథారిటీస్ ఇన్ చికాగో, న్యూయార్క్ చికాగో రాజధాని చికాగో కదా, చికాగోలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. బాబ్ అనే దొంగ వస్తున్నాడు ఇక్కడికి, క్రిమినల్, అతని కోసం పట్టుకోవాలని మనకు వచ్చింది. కాబట్టి యువర్ అండర్ అరెస్ట్ అంటారు అనమాట. ఇది ఐరానిక్. ఇంతవరకు ఫ్రెండ్గా అనుకున్న అతను జీవెల్స్ అంతా ఏదో మాడుకుంటారు. బట్ ఐరానిక్ ఏం జరిగిందంటే ఇక్కడ అసలు ఎవరంటే అరెస్ట్ అంటారు. అక్కడ వచ్చిన అతనే పోలీస్ ఆఫీసర్. అదంటే ఇప్పుడు కొత్త వ్యక్తి ఎవరో కాదు, ఇతను కూడా పోలీస్ ఆఫీసరే. ఫస్ట్ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ జిమ్మీ వెల్స్ అయితే ఈ సెకండ్ ఇప్పుడు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఇంకో కొత్త పోలీస్ ఆఫీసర్. ఈయన ఎందుకు వచ్చారో చూద్దాం. ఈయన ఇద్దరి మధ్య ఎందుకు వచ్చారో చూద్దాం. హీ గివ్స్ బాబ్ ఎ నోట్ ఫ్రమ్ జిమ్మీ వెల్స్ హూ వాజ్ ద పోలీస్ ఆఫీసర్. ఇందాక ఎవరైతే పోలీస్ ఆఫీసర్ వచ్చాడో అతని జిమ్మీ వెల్స్, ఆ జిమ్మీ వెల్స్ ఒక నోట్ అతనికి ఇస్తామన్నమాట. నోట్ అంటే ఒక చిన్న లెటర్ కాగితంలో ఒక ఇన్ఫర్మేషన్తో కూడిన ఇన్ఫర్మేషన్ అతని అనమాట. ఈ కొత్త క్యారెక్టర్ థర్డ్ క్యారెక్టర్ ఓవర్ కోట్ వేస్తున్న క్యారెక్టర్ బాబ్కి అండర్ అరెస్ట్ అని చెప్పిన తర్వాత ఈ నోట్ ఇస్తాడు. చూడు ఈ లెటర్ చూడండి. అందులో ఏముంటుంటే ఆ పేపర్లో ఇన్ ద నోట్ వెల్స్ ఎక్స్ప్లెయిన్ దట్ హీ కేమ్ టు మీట్ బాబ్. యాక్చువల్గా అందులో ఏముంటుంటే జిమ్మీ వెల్సే ఉంటాడు అతని ఫ్రెండే. అతను అంటాడు ఈ ఎక్స్ప్లెయిన్ చెప్తాను అంటే నేను కలవడానికి వచ్చాను రా, ఐ వాంట్ టు హీ కేమ్ టు మీట్ బాబ్. అతను నేను కలవడానికి వచ్చాను బట్ కానీ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ఎ క్రిమినల్ వాంటెడ్ ఇన్ చికాగో. ఎందుకు చెప్పలేదు నేను ఫ్రెండ్ అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే ఏంటంటే అతను సిగరెట్ వెలిగినప్పుడు చూస్తాడు, ముందు తెలిసిపోతే ఫ్రెండ్ అని. ఏవో సస్పెన్స్ ఇవ్వాలని ఫస్ట్ చెప్పలేదేమో. బట్ సిగరెట్ యాజ్ సూన్ యాజ్ లైట్ ద సిగరెట్ వెలిగించిన వెంటనే చూస్తాడు అతని ఫేస్. అతను ఎవరో కాదు, క్రిమినల్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిన అతనే మన బాబ్ మార్లీ, సారీ సిల్కీ బాబ్. అతనే దొంగ రైట్. సో ఇతను చూసిన తర్వాత ఆయన షాక్ అయిపోతా, అబ్బా ఇతను దొంగనా అని అంటాడు. సో హీ ఆల్సో సేస్ దట్ హీ కుడెంట్ బ్రింగ్ హిమ్సెల్ఫ్ టు అరెస్ట్ హిస్ ఓల్డ్ ఫ్రెండ్, సో హీ గాట్ సమ్ వన్ ఎల్స్ టు డూ ఇట్. సో డ్యూటీ ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ ఇక్కడ చూసుకోవాలి. ఫ్రెండ్షిప్ అని డ్యూటీని వదిలేస్తే అది మంచిది కాదు కదా. సో డ్యూటీ ఇంపార్టెంట్ కాబట్టి, బట్ ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్. ఆ ఫ్రెండ్ని దొంగ కలిసింది 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కలిశారు ఒప్పందం ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం. వచ్చి రాగానే అరెస్ట్ చేయడం అతనికి మంచి ఒప్పలేదు అనమాట. ఒప్పలేదు కాబట్టి అతను అక్కడ గుడ్ లక్ అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు. ఆ పనిని అతని ఫ్రెండ్ వేరే పోలీస్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఆ డ్యూటీని వేరే పోలీస్ ఆఫీసర్కి అరేంజ్ చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరే ఓవర్ కోట్ వేసుకొచ్చిన ఇంకో కొత్త క్యారెక్టరే అతని ఫ్రెండ్ అనమాట. జిమ్ వెల్స్ యొక్క డిపార్ట్మెంట్ కొలీగ్ అనుకోవచ్చు ఇక్కడ. సో అతను వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అరెస్ట్ చేయలేడు కదా, ఎందుకంటే ఫ్రెండ్ అలానే వదిలిపెట్టలేడు కదా, క్రిమినల్, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట. సో ఇలా ఈ స్టోరీ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఆ నోట్ చదువుతా కింద జిమ్మీ వెల్స్ అని ఉంటుంది అనమాట. ఇదండి షార్ట్ స్టోరీ. చాలా చాలా సింపుల్, చాలా మంచి స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. చాలా చాలా బాగుంటుంది రైట్. ఇందులో మీరు కామెంట్లో ఏం చెప్తా అంటే నాకు ఎక్స్పోజిషన్ లాస్ట్ నేను చెప్పాను ఇవన్నీ. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ షార్ట్ స్టోరీలో అన్ని ఎలిమెంట్స్ చెప్పాను. ఎక్స్పోజిషన్ అంటే ఏంటి అని చెప్పాను. అందులో మనకు ఎక్స్పోజిషన్లో ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది, టైం రైట్, ఆ మూడు, అట్మాస్ఫియర్ అన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ చెప్పాను. ఈ ఎక్స్పోజిషన్ అని ఓకే. మిగతా మీరు రైజింగ్ యాక్షన్ చెప్పండి, ఇంకా కామెంట్లో క్లైమాక్స్ ఏముందో చెప్పండి, ఫాలింగ్ యాక్షన్ ఏంటో చెప్పండి, రెజల్యూషన్ ఏంటో చెప్పండి. ఈ స్టోరీకే ఈ స్టోరీ అప్పుడు బాహుబలి RRR పెట్టుకొని చెప్పాను ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి, ఇంట్రెస్టింగ్ ఉండడానికి. ఇప్పుడు మీరు యాక్చువల్ షార్ట్ స్టోరీ ఇది. ఈ షార్ట్ స్టోరీని ఎక్స్పోజిషన్ నేను చెప్పాను. ఎక్స్పోజిషన్ ఏంటి ఇక్కడ క్యారెక్టర్ జిమ్మీ వెల్స్ క్యారెక్టర్, తర్వాత బాబ్ సిల్కీ బాబ్, జిమ్మీ వెల్స్ క్యారెక్టర్ అండ్ థర్డ్ పర్సన్ క్యారెక్టర్. ఈ 3 క్యారెక్టర్ ఎక్స్పోజిషన్ రైట్. అట్మాస్ఫియర్ ఏంటి, టైం ఏంటి అంటే మనకు 10 o'clock, ఒక క్వైట్ స్ట్రీట్ అనేది సెట్టింగ్ క్యారెక్టర్స్, ప్లేస్ అవన్నీ ఎక్స్పోజిషన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు రైజింగ్ యాక్షన్ ఏంటో మీరు చెప్పండి. ఈ కథలో భాగంగా నేను చెప్పిన సమ్మరీలో రైజింగ్ యాక్షన్ ఎక్కడ వచ్చిందో మీరు కామెంట్ చేయగలరండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఎంతవరకు అర్థమైంది, ఎవరైతే వింటున్నారు అనేది. తర్వాత క్లైమాక్స్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఫాలోయింగ్ యాక్షన్ ఏంటి, రెజల్యూషన్ ఏంటి అనేది కూడా చూడాలి. మీరు చెప్పాలి. నేను ఒకటి చెప్పాను, మిగతా మీరు చెప్పడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి, వాట్సాప్కి కాల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
మీకు ఈ పీడిఎఫ్ కావాలి బాగుంది ఇంట్రెస్టింగ్గా ఇది మీరు నాకు వాట్సాప్ చేయగలరు. లేదు జస్ట్ వింటి కూడా మీరు మీ దగ్గర నోట్స్తో ఏమైనా కొత్త పాయింట్స్ మీరు రాసుకుంటారంటే కూడా ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 20 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ అనదర్ షార్ట్ స్టోరీ బెట్